భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమికి గోటితో వలచిన కోటి తలంబ్రాల మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కోరుకొండకు చెందిన కృష్ణ చైతన్య భక్త బృందం ఈ మహాయజ్ఞంలో భాగంగా ఈ రోజు 14వ కోటి తలంబ్రాలు మహాయజ్ఞంలో భాగంగా కోరుకొండ నుంచి వరి విత్తనాలను తెచ్చి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్య సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం వరి విత్తనాలను తీసుకువెళ్లి వారి పొలాలలో పండించి శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణానికి కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తామని చెబుతున్నారు శ్రీకృష్ణ చైతన్య సంఘ బృందం. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు కోటి తలంబ్రాల పంట పండించడానికి అవసరమైనటువంటి వరి విత్తనాలు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తీసుకొచ్చి ప్రత్యేకించి పంట పండించి ప్రత్యేకించి పూజలు చేసి ఈ పూజ చేసినటువంటి వరి విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 16/2లో కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకించి పంట పండించి ఈ పండినటువంటి వరి ధాన్యాన్ని 4 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వలిచినటువంటి తలంబ్రాలు కోటి తలంబ్రాలను 14వసారి భద్రాచలానికి, 3వసారి అయోధ్యకి, 7వసారి ఒంటిమిట్టకి పట్టుకుని వెళ్లడంలో భాగంగా వరి విత్తనాల పూజ ఈరోజు భద్రాచలంలో ఈవో గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అలాగే మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో రామతత్వాన్ని పొందాలని పూల కుండీల్లో వరి మొక్కలను పెంచి అలా 3 నెలల పాటు పెంచినటువంటి వరి మొక్కల నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని గోటితో వలిచి రామచంద్రుడికి తలంబ్రాలు ఇవ్వడానికి కూడా భక్తి శ్రద్ధలతో భక్తి విశ్వాసాలతో ముందుకొచ్చి ఆ వరి మొక్కలను కూడా తీసుకొచ్చి రామయ్యకు దర్శనం చేయించి తీసుకెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జై రామ్ నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీ